ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తీర్థ స్వీకరణ సందర్భంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు తిది మాఘ బహుళ తదియ రాత్రి 1:55 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 12:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ శుక్ర మకర రాశిలోను, బుధ రాహువులు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పనుల కోసం మీరు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులని బంధువులని కలవటము, కుటుంబంలో విందు వినోదాలు, శుభకార్య ప్రయత్నాలు అనుకూలించటము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో మార్పుల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులపైన కూడా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీకు మీ యొక్క స్నేహితులకి మీరు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన పెట్టుబడుల గురించి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటము, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటము మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు బుధవారం సందర్భంగా గణపతిని గరికతోటి పూజించటం వలన వీరికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రత్యేకించి ఈ రోజు నుంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ మార్పులు కూడా మీ యొక్క ఆరోగ్యం గురించి, మీ స్వవిషయాల గురించి, మీరు జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటున్నారో వాటికి సంబంధించి మీకు మార్పులు కనిపించడంతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిల్లో కూడా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా నెమ్మదిగా పనులు ముందుకు సాగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా వ్యాపార అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పరిస్థితులు లేదా అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనపరచాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు, దీంతో పాటుగా లావాదేవీలు, ఖర్చులు, అలాగే ఎటువంటి భూ సంబంధమైన విషయాలు ఉన్నా వీటికి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి మీరు పనులన్నీ పూర్తి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు మీ స్నేహితులకి బంధువులకి ధన సహాయం చేయటం వలన కూడా మాట పడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఎక్కువ శాతం మీ బంధుమిత్రులతోటి అనేక విషయాలలో విభేదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మానసిక ప్రశాంతత అనేది తక్కువగా కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇందులో కూడా మీకు అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు హఠాత్తుగా మీ స్నేహితులు బంధువులు వీరందరూ కూడా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు పెరగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ పైన అనేక విషయాల్లో ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. మీరు చేయని పనులకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. లిటిగేషన్లు కానీ కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీ బంధువర్గీయుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం వలన మీకు ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అయితే కన్యారాశి వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారు వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వ్యక్తుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వీటన్నిటితో పాటు ఇతరులు చెప్పే సలహాలు సూచనలు పాటించే ముందు మీరు మళ్ళీ పునరాలోచించుకొని తగిన విధంగా ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి కొంచెం శ్రమించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. నమ్మిన వ్యక్తుల వలన ధన నష్టం కలగడంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మీకు ఇబ్బందులు నష్టము కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెల వలన కూడా సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని మీరు చేయకపోయినా ఆ పనికి సంబంధించి మీరు నిందలు అవమానాలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి నెమ్మదిగా కొన్ని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము, ఒక విద్య, ఉద్యోగము, వ్యాపారము, వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వారికి మానసికంగా ప్రశాంతతను కలిగించేందుకు ప్రయత్నించాలి. వారి యొక్క పరీక్షల గురించి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి గనక తగిన విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటుగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లేదా ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు ఉండటం వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా వీరు వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యంలో మార్పుల గురించి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి
వృత్తుల పరంగా వీరికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమ బడలిక ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులతోటి సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు, వారితోటి వాదోపవాదాలు ఇవి మీకు చికాకును కూడా కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది కనపడుతున్నట్టుగా ఉన్న ప్రతి పనిలోనూ కూడా మీకు జాప్యము, ఆలస్యము కలుగుతూ ఉండటం, దీంతో పాటు ఆర్థికంగా మీరు ఎంత పురోగతిని సాధించినా ఖర్చులు అధికంగా ఉండటం ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. దీంతో పాటు మీరు మీ స్నేహితుల గురించి, వారి యొక్క ఉన్నతమైన స్థితిగతుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు బుధవారం సందర్భంగా గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం మార్పులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడుల గురించి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులని అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. స్థాన చలనము, బదిలీలు లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, దైవ దర్శనం లాంటివి చేసుకునే అవకాశాలు, దీంతో పాటుగా మీరు పనులన్నీ కూడా ఏ పనులైతే మీరు లాభదాయకంగా పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులకి సంబంధించి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భూ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లావాదేవీలు, సంతకాలు వీటికి సంబంధించి మీరు జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్థిరాస్తి విషయాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి కలుగుతున్న విభేదాలను తొలగించుకునే ప్రయత్నం అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది. భావోద్వేగాలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీ కోపావేశాలను కూడా నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనారోగ్య సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక్కడ మార్పులు ఉండటం అనేది గోచరిస్తోంది కనుక తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండటం కూడా మీకు నిరాశను కలిగిస్తుందని చెప్పాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెమ్మదిగా పరిష్కరింపబడతాయి గనక ఈ విషయంలో మీకు వాయిదా పడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే బుధుని మార్పు వలన వీరికి కొంత అశాంతి అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం వలన భయాందోళనలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు విషయాల వలన కూడా వీరికి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండటం,
ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి వీరు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వీరు ప్రతి విషయాల్లోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్న వారు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఎక్కువ శాతం లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్నవారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారు వీరి కుటుంబం గురించి, దీంతో పాటుగా వీరి యొక్క వ్యాపారము, భాగస్వామ్యము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన తగువులు ఉండటం వలన మీరు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా ఆ ప్రయత్నాలు ముందుకు సాగకపోవటం నిరాశను కలిగించడంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారు చేస్తున్న పెట్టుబడులు, వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు వీటి గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు కోర్టు విషయాలు కానీ, లావాదేవీలు కానీ, లిటిగేషన్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు మరోసారి ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా విధానంలో తీర్థ స్వీకరణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దేవాలయంలో కానీ, గృహంలో కానీ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు 3 సార్లు తీర్థం స్వీకరించాలి. 3 సార్లు తీర్థం ఎందుకు స్వీకరించాలంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవటానికి 3 సార్లు తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అనే శ్లోకం చదువుకుంటూ తీర్థం స్వీకరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. తీర్థం స్వీకరించడం ద్వారా ఆ తీర్థం అనేది స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల వచ్చిన తీర్థం కాబట్టి విగ్రహంలో ఉండే ఔషధ గుణాలు, పంచామృతాలతో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఔషధ శక్తిని శరీరానికి కలిగింపజేస్తాయి. కాబట్టి తీర్థ స్వీకరణ అనేది ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. తీర్థం తీసుకున్నాక ఆ చెయ్యి తలకు రాసుకోకుండా పక్కనే ఒక ఉపవస్త్రాన్ని ఉంచుకొని ఉపవస్త్రంతో తుడుచుకోవాలి, లేదా ప్రత్యేకమైన పాత్రలో జలం ఉంచి ఆ జలంతో శుద్ధి చేసుకోవాలి. ఇలా చేస్తే తీర్థ స్వీకరణ వల్ల సంపూర్ణమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నా అహంకారాన్ని విరిచేశావు. ఈశ్వరా, నీకు నమస్కారం. నేను నీకు అభిషేకం చేయడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకో శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు. పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి. నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు
వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకినీ జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా నారద తుంబురులు గానం చేస్తుండగా దేవతలు మురిసిపోతూ ఉండగా ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమపరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు గోవిందా అని ఆనాడు పిలిచి సురభిక్షీరములన్ సురద్వీప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజదాక్షుం సాధు సంరక్షణం. తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు. మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి తత్కారణం చేత రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తం రక్షామి ఇతి మత్పణః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం చాలయా అన్నాడు. గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసిదళాన్ని నా పాదముల మీద వేస్తే చాలు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతక కర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము. ఆయన పాదముల మీద పడినటువంటి తులసిదళం సమస్త రోగములకు ఔషధం.